చెప్పండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, వెరీ గుడ్. పసుపు కొంచెం, కారం 1 స్పూను, కొంచెం సాల్ట్, ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం ఆయిల్, వెరీ గుడ్. కొంచెం ఇవన్నీ బాగా కలుపుకొని కొంచెం ముక్క మునిగేలాగా వాటర్ వేసుకుని అదే ఏమన్నా పొయ్యి మీద పెట్టి ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. 2 స్పూన్లు ఆవ నూనె, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, కొంచెం వేగిన తర్వాత చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని 3 ఉల్లిపాయలు వేసుకుని దోరగా వేపుకోవాలి. పాయ తీసుకుని ఇలా వేరు చేసుకుని పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఒక 10 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసుకుని పెట్టుకున్న పాయ ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. వంకరగా తీస్తాను చూస్తే సెంటర్ తీయట్లేదు నేను. వేసుకుని ఈ పక్కన పెట్టుకున్న పాయ నీళ్ళు ఇందులో వేసుకోవాలి. అన్ని మసాలాలు కలిసేలాగా కలుపుకొని సిమ్లో కొద్దిసేపు ఉడకనివ్వాలి. చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే గరం మసాలా కూడా చెప్పాను, అలాగే తీసేయండి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ బెల్లం వేసుకోవాలి రుచి గురించి. ఇది వేసుకున్నాం. కాళ్ళు ఇలా వేసుకోవాలి. కాళ్ళు వేసుకోవాలి.